ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన రోజు. ఆగస్టు 15 బ్రిటిష్ బారి నుండి ప్రజలు ఎలా విముక్తి చెందారో, అలాగే జూన్ 4న జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, దుర్మార్గమైన పరిపాలనలో, రాక్షస పరిపాలనకి విముక్తి చెందినటువంటి రోజు జూన్ 4. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విరక్తి కలిగి ఇతను ఎప్పుడు పోతాడో, దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు పోతుందని చెప్పని వేచి చూసి చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినటువంటి రోజు జూన్ 4. ఇవాళ దెయ్యాలు వేదాలు చెప్పినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు తినమని చెప్పని ఇవాళ ప్రజల్లోకి వస్తానికి చూస్తూ ఉన్నట్టుగా. అలా వెన్నుపోటు అంటే ఎవరు? వెన్నుపోటుకి మీరు వెన్నుపోటు ఒక సొంత పినతండ్రిని చంపేస్తే గుండుపోటుగా చిత్రీకరించి దాన్ని ఆ కేసును మాఫీ చేయడానికి చూసినటువంటి మీరు వెన్నుపోటు పొడిచారా? లేదు, తల్లిని చెల్లిని తల్లి సమాన ఓటా ఇమ్మని చెప్పని ఆస్తిలో ఇంట్లోంచి బయటికి గెంటేసి మీరు వెన్నుపోటు పొడిచారా? లేదు, మద్యపాన నిషేధం 100% అమలు చేస్తానని చెప్పని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి మాట ఇచ్చి మడం తిప్పినటువంటి వ్యక్తి మీరు వెన్నుపోటు పొడిచారా? ఇలాగ చెప్పుకుంటా పోతే ప్రతి విషయంలోనే ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసేటటువంటి మీరు ఈవేళ మళ్ళీ వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నారంటే చాలా దుర్మార్గం ఇది. ప్రజలు ఎవరో కూడా ఆంధ్ర రాష్ట్రంలో మిమ్మల్ని దరిదాపులకు కూడా రానిచేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అంటే ఏదో తండ్రి ఎలా చేసాడు, కొడుకు ఏదో చేస్తాడని చెప్పి ఒక అవకాశం ఇద్దామని చెప్పని చూస్తే మీ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ రాష్ట్రం అదే చంద్రబాబు నాయుడు గారికి మనకు ఛాన్స్ ఇచ్చి ఉంటే అప్పుడు ఆ రోజుని ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వేరేగా ఉన్ను. జగన్మోహన్ రెడ్డి చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టి మనందరూ కూడా నష్టపోయామని చెప్పని అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు కాదు, ఒక యువత కాదు, ఒక రైతులు కాదు, ఒక పేదవాడు కూలి పని చేసుకునేవాడు కాదు, అన్ని వర్గాలు కూడా నష్టపోయి చరిత్రాత్మకమైన తీర్పిచ్చి 11 సీట్లతో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. మీకు వచ్చిన 11 సీట్లు కూడా 1000, 2500 తోటి సచ్చిచేట 11 సీట్లు కూడా నెక్కారు. అదే కూటమి నెక్కినటువంటి సీట్లు చూస్తే 50,000, 60,000, లక్ష మెజార్టీ. అంటే తీర్పు ఎంత బలమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో, కూటమి మీద అభిమానంతో ఎంతో గొప్ప తీర్పు ఇచ్చారో మనం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో అభివృద్ధిలో ప్రయాణం చేస్తూ ఉంది.